వివిధ ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మొదటి వరకు ఆవిడ చెప్తానే ఉన్నారు టీవీలో. అనేక 3 ఐపీఎస్ అధికారులు అన్నారు. మరి ఈ రోజు ఎఫ్ఐఆర్ లో మీరే చెప్తున్నారు బలరాం గారు, అటువంటిది ఏం లేదంటున్నారు. మరి లేనప్పుడు సో కేసు ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా ప్రొసీడ్ అవుతుంది ఇప్పుడు అన్నది. ఎందుకంటే ఏ కేసు అయినా ఎఫ్ఐఆర్ ఆధారంగానే ప్రొసీడ్ అవుతుంది. మొదటి వరకు ఆవిడ నా దగ్గర లేడీ ఎవరో రాలేదు నాకు కూడా అరెస్ట్ లో అన్నారు. ఈ రోజు ఎఫ్ఐఆర్ లో మీరు చదివిన ప్రకారం నాకు అర్థం అవుతుంది, నేనైతే ఎఫ్ఐఆర్ చదవలేదు, మీరు చదివిన లేడీ కూడా ఉందని అంటున్నారు. సో ఇప్పుడు అక్కడ వర్జన్ ఇక్కడ వర్జన్ మారిపోయింది. ఐపీఎస్ అధికారులు అప్పుడు వర్జన్ ఇప్పుడు వర్జన్ మారిపోయింది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో ఐపీఎస్ అధికారులు లేనప్పుడు ఇప్పుడు ఐపీఎస్ అధికారులని ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏమని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏ ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు మనకి ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళ మీద సస్పెండ్ చేయొచ్చు, అలాగే ప్రాసిక్యూట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు సరైన ఎవిడెన్సెస్ పుటప్ చేయాలి. కేంద్ర హోంశాఖ నుంచి అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి సివిసి యాక్ట్ 2003 ఉంది. ఆధారాలు వాళ్ళ దగ్గరికి ఇస్తే ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారి విషయంలో ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధారాలు సమర్పించి కరప్షన్ కేసులో ఉన్నారని చెప్పి అన్నారు. అప్పుడు సివిసి కూడా చూసింది, సివిసి అనుమతించింది ప్రాసిక్యూట్ చేయడానికి. అలాగే వీరి మీద కూడా ఆధారాలు ఉండి ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉండి ఆధారాలు ఉండి చేస్తే ఆధారాలు పంపిస్తే ప్రాసిక్యూషన్ ఓకే అంటారు. సో ఆ రకంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేరు లేదంటున్నారు. మన పేరు లేకపోతే ఏ రకంగా ఐపీఎస్ అధికారుల మీద ప్రొసీడ్ అవుతారు, ఎలా చేస్తారు, ఇది ఏ కేసు ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఎవరి మీద ఆరోపణ చేస్తుంది. ఎఫ్ఐఆర్ మీద ప్రధానమైన ఆరోపణ ఎవరి మీద, కుక్కల విద్యాసాగర్ మీద ఆరోపణ అన్నట్టుగా నాకు కనబడుతుంది మీరు చదివిన దాన్ని బట్టి. ఈ కంప్లైంట్ లో ఉందిలేండి, వాళ్ళ 3 పేర్ల మీద ఐపీఎస్ ఆఫీసర్లు 3 పేర్లు ప్రస్తావించారు, లాస్ట్ లో ప్రస్తావించారు. ఆమె ఎవరు ప్రస్తావించారు? ఈ వీళ్ళ 3 కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పి నాకు అనుమానం ఉంది అని చెప్పి లాస్ట్ పేరాలో ఉంది ఆ పదం. అనుమానం ఉంది అంటున్నారు, అనుమానం ఉంది అని. సో అనుమానం ఉందంటే మొదటి టీవీలో చెప్పింది ఏంటి, ఈ విశాల్ గున్నియే వచ్చారు మా ఇంటికి, మా ఫ్లైట్ లో ఆయనే వచ్చారు, ఆయనే నన్ను తీసుకొచ్చారని చెప్పారు కదా టీవీలో. ఈ రోజు ఆ విషయం ఎఫ్ఐఆర్ లో ఎందుకు రాయలేదు? విశాల్ గున్ని ఐపీఎస్ నా దగ్గరకు వచ్చి ముంబైలో నన్ను కోర్టుకు తీసుకెళ్లి ఆ రోజు చెప్పింది అది కదా, ట్రాన్సిట్ వారెంట్ ఇవన్నీ చేశారని చెప్పారు కదా. నన్ను కాన్ఫిస్కేట్ చేశారు, నన్ను ఎక్కడ కదలనే కూడా విషయాల గురించి చేశారు చెప్పిందా లేదా? లేదు, ప్రస్తావన లేదు. ఫైనల్ లాస్ట్ సెంటెన్స్ లో ఆమె మెన్షన్ చేసింది ఏంటంటే, ఇట్ హ్యాస్ కమ్ టు మై నాలెడ్జ్ దట్ ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ దెన్ ఇంటెలిజెన్స్ డీజీ మిస్టర్ సీతారామాంజనేయులు an operation was carried out by then CP Vijayawada Mr. Kranti Rana Tata and then DCP Vishal Gunni. I also learned that Mr. Gunni was deputed to Mumbai to know my ascendations అని చెప్పి చెప్తున్నాడు. సో కమ్ టు మై నాలెడ్జ్ అంటున్నారు చూసారా, కమ్ టు మై నాలెడ్జ్ అని చెప్పి చెప్పింది. అదే వచ్చింది అంటే ఎవరో చెప్పారు నాకు అంటుంది ఆవిడ. వారేమంటారు, ఇట్ హాస్ కమ్ టు మై నాలెడ్జ్ అంటే నాకు ఎవరో చెప్పారండి. అలా కాదు కదా, ఆవిడ మాట టీవీలో ఏం చెప్పారు, విశాల్ గున్నియే వచ్చారు ఆయనే తీసుకెళ్లారని చెప్పి ఆ విషయం ఎందుకు ఎఫ్ఐఆర్ లో ఆవిడ చెప్పలేదు, కంప్లైంట్ లో ఎందుకు అలా ఇవ్వలేదు నా ఇదానికి దీని వెనకాల ఏమైనా జరిగిందా? నాకున్న అనుమానం ఏంటంటే దీని వెనకాల ఏమైనా జరిగిందా, ఎందుకు ఆవిడ వెర్జన్ మారిపోయింది? ఎఫ్ఐఆర్ కాపీలు ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇట్ హాస్ కమ్ టు మై నాలెడ్జ్ అంటాం వేరు, దే హావ్ కమ్ అండ్ అరెస్టెడ్ మీ, దే హావ్ కమ్ టు మై హౌస్, దే హావ్ కమ్ టు మై హౌస్ అండ్ అరెస్టెడ్ మీ అంటాం వేరు. ఆ టెర్మినాలజీ మారిపోతుంది, ఇంగ్లీష్ లో ఆ టెర్మినాలజీ మారిపోయింది. నాకు వచ్చింది, నాకు ఎవరో చెప్పారు అంటారు వేరు, వాళ్ళు నా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి వేధించారు అంటాం వేరు కదా సార్ బలరాం గారు. రెండు నక్కకి నాగలో గారికి కొంత తేడా ఉంది. ఈ చాలు రేపు వాళ్ళు తప్పించుకుంటాకి దాని కొట్టాకి అది నా పాయింట్. అది